నమస్కారం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మన హుస్నాబాద్లో సద్దుల బతుకమ్మ రేపు 29 నాడు నిర్వహించబడుతుంది. అక్టోబర్ 2వ తారీఖు నాడు దసరా మన కార్యక్రమం నిర్వహించబడుతుంది. హుస్నాబాద్లో చాలా దేవి ఉత్సవాలు చేయడానికి కూడా విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాలను కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం. ఇక్కడ హుస్నాబాద్లో పెద్ద మొత్తంలో మన ఏర్పాట్లన్నీ ఎల్లమ్మ చెరువు దగ్గర, హారపల్లె పల్లె చెరువు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చినాక మంచి వర్షాలు పడి మొత్తం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి పడుతూ ఉన్నది. ఈ ఏరియాలో గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యవసాయం అందరికీ చేసుకునేటట్టుగా, ప్రతి ఎకరా నీళ్లు వచ్చినట్టుగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ చాలా డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అంతా ఈ పండుగను గౌరవిస్తూ, మన సాంప్రదాయాలను ప్రేమిస్తూ, మనం రేపే సద్దుల బతుకమ్మ 2వ తారీఖు నాడు దసరా కార్యక్రమాలను మనం నిర్వహించుకుందాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.